మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైనల్ గా అయితే సినిమా షూటింగ్స్ కి అయితే మొత్తం కంప్లీట్ చేసి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టేశారు. నిన్న ఓజీ డబ్బింగ్ ఫినిష్ చేశారు, వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ 2 పూర్తయిందని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే తదుపరి సినిమాలు ఏమన్నా యాక్సెప్ట్ చేసి షూటింగ్స్ చేస్తారా, లేదంటే కంప్లీట్ ప్రజాపాలనలోనే ఉంటారా, హరిహర వీరమల్లు 2 ఏమన్నా చేసే అవకాశం ఉందా? ఇలా అభిమానులు అయితే కొంత క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ఏం జరిగే నెక్స్ట్ ఏం ప్లాన్ ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారు? అంటే తను సినిమాలు చేయటం ఆపేస్తాడు అని నేనైతే అనుకోవడం లేదు. ఆయన అంటే హరిహర వీరమల్లు ఒక ఇబ్బంది పెట్టిన సినిమాగా వచ్చినప్పటికీ ఓజీ మీద కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఓజీ మీద కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అలాగే తను ఏ కథకి ఎంతవరకు న్యాయం చేయాలి, ఎంత టైం కేటాయించాలి అనేది హరిహర వీరమల్లు దగ్గర నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాడు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్కి కూడా కేటాయించాల్సిన సమయం కేటాయించాల్సిన పద్ధతిలో కేటాయించడంతో పాటు, అంటే చాలా సందర్భాల్లో జరుగుతుంది. అంటే హీరో గారు చాలా బిజీగా రకరకాల సినిమాల్లోనే బిజీగా ఉన్నప్పుడు ఏదో గ్యాప్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన డేట్లలో సినిమాలు కంప్లీట్ చేసి హిట్లు కొట్టిన చరిత్ర కూడా ఉంది మనకి. ఇప్పుడు గుండమ్మ కథ సినిమాకి ఎవరి డేట్లు లేవు విజయవాడ దగ్గర. అంటే అన్ని సినిమాలు వాహినిలోనే జరిగేవి కాబట్టి ఏ రోజు ఎవరు ఖాళీగా ఉన్నారో తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడుకుని ఆ సీన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. అలా తయారైన సినిమా, ప్రాపర్ డేట్లు తీసుకుని చేసిన సినిమా కాదు. అట్లా జరుగుతుంది. ఇప్పుడు సింహబలుడు రాఘవేంద్రరావు గారు రామారావు గారు కాంబినేషన్లో వచ్చిన సింహబలుడు కూడా అలా చేసిన సినిమా, గ్యాప్స్ లో చేసిన సినిమా. అలా అదొక ప్రత్యేక సందర్భం. ఇక్కడ కూడా ఇప్పుడు హరీష్ శంకర్ అలాంటి సందర్భాల్లో డైరెక్టర్లు ఏం చేస్తారంటే హీరో క్యారెక్టర్ని ఎక్కడి వరకు చేసేయాలో అక్కడ వరకు మ్యాక్సిమం చేసేసి వారిని పంపించేసి మిగిలింది వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా అదే చేస్తున్నారు. సో ఈ ప్రక్రియ నడుస్తుంది. అయితే ఆయన ఎక్కడికి వచ్చి చేయాలి అనేది కూడా చూసుకోవాలి. ఆయనకి కుదిరిన చోట సెట్ వేసి తీయటం అనేది కుదిరే వ్యవహారం కాదు. షూట్ ఎక్కడ జరగాలో అక్కడే జరగాలి, ఎలా జరగాలో అలాగే జరగాలి, దానికి టైం కేటాయించాలి. అదే ఆయనకు అర్థమైంది. కాబట్టి నెమ్మదిగా సినిమాలు చేస్తాడు. అలాగే ఆయన మీద ఈ మధ్య కాలంలో కోర్టు కూడా నటించటం తప్పేం కాదు అని చెప్పేసింది కాబట్టి ఆయనకు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏం లేదు. నిజానికి మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు నటించకూడదు అనేది ఏమీ లేదు. అది ఆయన జస్టిఫై చేసుకున్నాడు. ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకున్నాడు ఇంతకుముందే. మా ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవాలన్నా, మా ఆఫీస్లో కార్యకర్తలు టీలు తాగాలన్నా నేను సినిమాల్లో పని చేయక తప్పదు అని చెప్పి ఒక నేరేటివ్ని ఆయన ప్రపంచం ముందు పదే పదే పెడుతూ వచ్చాడు. సో ఇప్పుడు ఆయన పార్టీని అలాగే తన కుటుంబాన్ని పోషించుకోవటానికి అదొకటే ఆదాయ వనరు అని చెప్తున్నాడు కాబట్టి సినిమాలు చేసి తీరాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది అతనికి అని జనం ఫిక్స్ అయి ఉన్నారు. జనాన్ని అలా ఫిక్స్ చేయటం వెనకాల ఆయన కాన్స్పిరసీ ఉందా ఇంకోటి ఉందా అనేది పక్కన పెడితే, అంటే నిజంగానే ఇది ఒకటే ఆదాయ మార్గమా, రాజకీయాల్లో ఆయన ఏమీ రావడం లేదా ఆయనకి? అంటే ఆయనకు ఒక టైటిల్ ఉంది, ప్యాకేజీ స్టార్ అని. మరి ప్యాకేజీ చంద్రబాబు ప్యాకేజీ అని కొందరు, ఢిల్లీ ప్యాకేజీ అని కొందరు, ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆయన ఢిల్లీ దేవుడితో అయితే ప్రాపర్గానే ట్రావెల్ అవుతున్నాడు అనేది మనకు తెలుసు. ఆ మేరకు ఆయన రకరకాల పనులు వాళ్ళకి చేసి పెట్టాడు. ఆ మేరకు అది అంటే ఒక రకంగా పెయిడ్ ప్రోగ్రామే అనే విశ్వాసం నాకు కూడా ఉంది. అయినప్పటికీ వారు అధికారికంగా చెప్పిన మాటలనే మనం విశ్వసించాలి కాబట్టి వారి ఇంట్లో పొయ్యిలో పెళ్లి లేవాలన్నా, వారి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు టీలు తాగాలన్నా ఆయన సినిమాల్లో నటించక తప్పదు అని అధికారికంగా వారు చెప్పిన మాటను నమ్మి వారు సినిమాల్లో నటిస్తారని అనుకుంటున్నాను. అంటే రకరకాల స్క్రిప్ట్లు ఉన్నాయని 2-3 డైరెక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు ఆయనతో చేయటానికి. ప్రొడ్యూసర్లు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయనతో
సినిమా అనేది మాత్రమే కాదు, ఇంకే ఒక అటాచ్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్, సినిమాలు చేస్తాడు ఆయన. అంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కూడా సినిమా ఉంటుంది. ఆ కమిట్మెంట్ త్వరలోనే వస్తుంది బయటికి. ఓకే. అది ఎవరితోనైనా చేయొచ్చు. ఎవరితో చేస్తాడు అనేది ఇప్పుడే చెప్పడం కష్టం, కానీ అధికారిక ప్రకటన అయితే వస్తుంది. తను సినిమాలో నటించడం మాత్రం ఆపడు. ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఓజీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మరి వీరమల్లు 2 సార్ అది పెండింగ్ లో ఉంది కాబట్టి మరి ఉంటుందా ఉండదా? వీరమల్లు డెసిషన్ ఆయనది కాదు, ఏం రత్నం గారు మాట్లాడాలి. ఓకే. ఏం రత్నం గారు దాని అసలు ఏమిటి, దానికి రిలీజ్ అయిన తర్వాత ఒక ఆత్మవిమర్శ కార్యక్రమం ఉండాలి కదా పబ్లిక్ డొమైన్ లో. ఉమ్, ఆయన కానీ జ్యోతికృష్ణ కానీ, ఆ తర్వాత వచ్చిన క్రిష్ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు ఘాటి. అవును ఘాటి. కాబట్టి ఆ సినిమా ఎక్కడ తేడా జరిగింది అనేది ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి కదా వాళ్ళకి కనీసం. ఉమ్, అది పబ్లిక్ డొమైన్ లోకి రావాలి. ఫర్దర్ గా ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఆయన ముందు తీసుకెళ్ళగలగాలి. ఆయన కూడా కొంత ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈ హరిహర వీరమల్లు ఇబ్బంది నుంచి ఆయనకు అర్థమైంది. అందుకనే కొంచెం ఈ సినిమాల విషయంలో ఫ్లెక్సిబుల్ గా వ్యవహరించి, ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది ఓజీ, ఎన్నికల కంటే ముందే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ప్యాచ్ వర్క్ ఏదో చేసుకున్నారు అంతే. ఇది టోటల్ గా టైం కేటాయించి చేశాడు ఆయన. ఏది ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, ఉమ్, దానికి సంబంధించి కూడా కొంత చేసి వదిలేసి మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేశాడు పూర్తి కాలం కేటాయించి. ఇది చూసిన తర్వాత ఆయన హరిహర వీరమల్లు నుంచి తీసుకున్న గుణపాఠంతో దీని మీద కేంద్రీకరించాడు అనిపిస్తోంది. ఉమ్, అందుకని డెఫినెట్ గా ఆయన సినిమాలు చేస్తాడు. డెఫినెట్ గా సినిమాలు చేయటం అనేది ఆగదు, ఉమ్, సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఒక్క ఎంజి రామచంద్రన్ గారు మాత్రమే ఆయన పూర్తి కాలం రాజకీయాల్లో కంటే పదవిలోకి వచ్చాక సినిమాలు చేశారు. ఆయన మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నాడు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి సినిమాల్లో నుంచి. ఉమ్, ఆయన రాజకీయ ప్రయాణము సినిమా ప్రయాణము నడుస్తుండగా డిఎంకే ప్రచార కార్యదర్శిగా ఉంటూ డిఎంకే పార్టీలో కరుణానిధి విధానాలతో విభేదించి, అంటే విభేదించడం అంటే ఒక రకంగా ఇగో క్లాష్ మొదలైంది ఇద్దరి మధ్య. ఆ ఇగో క్లాష్లో ఎంజీఆర్ని పార్టీ నుంచి బహిష్కరించాడు ఆయనే, కరుణానిధి. బహిష్కరించిన తర్వాత నేను విడుదలయ్యాను అని చెప్పి ఈయన కొత్త పార్టీ పెట్టి ఇంకా తర్వాత సినిమాలో నటించాడు. ఓకే. రిక్షా కారన్ అనే సినిమాలో చేశాడు, అంతే, క్లోజ్. ఇంకా తర్వాత కెమెరా ముందుకు వెళ్ళలేదు. ఉమ్, కానీ ఎన్టీ రామారావు గారు అలా చేయలే. ఆయన ఒక రకంగా నా దేశం అనే సినిమా చివరి సినిమాగా చెప్పినప్పటికీ ఆయన విశ్వామిత్ర చేశాడు. విశ్వామిత్ర ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు ఆయన. ఆ టైంలో ఎవరు విమర్శించినా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన సామ్రాట్ అశోక చేశాడు అదే ఊపులో. ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ చేశాడు, శ్రీనాథ కవి సార్వభౌమ చేశాడు. అలా ఒక 3-4 సినిమాలు నటించారు వారు. సో అదొక రోల్ మోడల్ ఉంది మనకి. కానీ ఏం కాదు, ఆయన చేస్తాడు. పవన్ కళ్యాణ్